దాంతోపాటు ఈరోజు ఆర్టీసీ బస్సుకు సంబంధించిన డ్రైవర్ కూడా, ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి కనుక అంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ కాస్త ఆలోచించి వెళ్ళుంటే, స్పీడ్ని కంట్రోల్ చేసుకొని ఉండుంటే అది ఓవర్టేక్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? సాధారణంగా ఏమవుతూ ఉంటుందంటే రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో వాటికి సిగ్నల్స్ ఇచ్చేసారనుకోండి, లేకపోతే అదేమైనా బ్రేక్ డౌన్ వచ్చిందా ఏమో, హూ నోస్, లారీ ఏమైనా బ్రేక్ డౌన్ అయిందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇంకా తెలియాల్సి ఉంది ఇన్ డీటెయిల్గా. లారీ ప్రమాదానికి సంబంధించి ఎంత మేరకు అక్కడ పాత్ర పోషించింది, ప్రమాదానికి కారణం అవడానికి, ప్రమాదాన్ని జరగడానికి లారీ తప్పు ఎంతైతే ఉందో ఆర్టీసీ బస్సు డ్రైవర్ది కూడా అంతే ఉందనుకుంటారా మీరు? ఈ ప్రమాదానికి ఈ తప్పు ఎవరిది? ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీసీ బస్సు డ్రైవర్ది అంటూ 61% మంది చెప్తూ ఉంటే, లారీ డ్రైవర్ది అంటూ దాదాపుగా 39% మంది. ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. కర్నూలు ప్రమాదంలో కూడా డ్రైవర్ బస్సు ఇన్ఫ్యాక్ట్ కర్నూలు బస్సు ప్రమాదంలో కూడా డ్రైవర్ తప్పితే మనకి అక్కడ కనిపిస్తోంది. ఇటు చేవెళ్ల బస్సు ప్రమాదంలో కూడా అక్కడ కూడా ఆ ట్రాక్టర్ లేకపోతే ఆ హెవీ వెహికల్ని ఇసుక లోడ్ని తీసుకువెళ్తున్న టిప్పర్కి సంబంధించి అంత హెవీ వెహికల్తో అంటే అంత హెవీ లోడ్తో వెళ్తున్న టిప్పర్ది అది కూడా ఒక్కసారిగా కంకర అంతా కూడా వెళ్ళి బస్ మీద పడిపోయింది. అఫ్కోర్స్ అక్కడ ఆర్టీసీ బస్సు డ్రైవర్ది తప్పు అనే అంశానికి సంబంధించి కాస్త తక్కువ మాట వినిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ ఆ టిప్పర్ డ్రైవర్ది. అండ్ ఈరోజు ఈ ఘటనకు సంబంధించి కూడా లారీని కరెక్ట్గా మీరు చూస్తే మార్క్ ఉంటుంది కదా, ఆ మార్క్కి సగం పైనే ఉంది. ఇంకా దాంతోపాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్ కొంచెం దూరంలో కనుక కొంచెం లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళి, ఓకే సాధారణంగా ఏమంటూ ఉంటారు, ఒక వెహికల్కి ఇంకో వెహికల్కి ఒక 50 మీటర్స్ దూరంలో ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పి. నేను హైవేల మీద వెళ్తున్నప్పుడు ఇంకొంచెం దూరం ఉన్నా పర్వాలేదు, ఒక 70 వరకు ఉన్నా తప్పలేదు. అదేంటి అంత అంటున్నారంటే, జరుగుతున్న ప్రమాదాలు బట్టి కొంచెం దూరంలో ఉండడం బెటర్. ఇది కేవలం ఏమంటారు బస్సు ప్రమాదాలకు సంబంధించి, కారు ప్రమాదాలు అందులో గుర్తుపెట్టుకోండి. చలికాలం, శీతాకాలం ఇదంతా కూడా పొగమంచు కమ్మేస్తూ ఉంటుంది రోడ్ల మీద. అతివేగం వద్దు, స్పీడ్ లిమిట్ ఒక 40లోనో 50లోనో. అదేంటి అంత తక్కువ హైవే మీద అంటే, మీకు వేగం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? వేగం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా? ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గమ్యం చేరుకోవడం అవసరమే. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, రాత్రిపూట కదా కాస్త కునుకేసేస్తూ మనం ట్రావెల్ చేసుకోవచ్చు, జరిగిపోతుంది ప్రయాణం అని చెప్పి. రాత్రిపూట ఆ ప్రయాణాన్ని మ్యాక్సిమం ఎంచుకునే కారణం అదే కదా. బట్ ఆ టైంలోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ టైంలోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్న సందర్భం. పునదేవి ఘాట్ రోడ్డు కూడా కాదే, హైవే, మన కోసం మనం నిర్మించుకున్న హైవే మీద ప్రమాదం జరుగుతోంది. ఈరోజు ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. రష్మి కమెంట్ చేశారు, ఇద్దరిది తప్పని చెప్పి. ఎస్, ఇద్దరిది కనిపిస్తోంది ఇక్కడ. రోడ్డు మీద అంత పెద్ద హెవీ వెహికల్ని పార్క్ చేయడం డ్రైవర్ది తప్పు. ఎవరిది? లారీ డ్రైవర్ది. ఆ వెనకాల సిగ్నల్ లైట్స్ 2 ఉంటూ ఉంటాయి కదా, వాటిని బ్లింకింగ్ ఇచ్చడాలో తెలీదు. ఒకడ పార్కింగ్ లైట్స్ సంబంధించి ఆ పార్కింగ్ లైట్స్ ఇచ్చాడో లేదో తెలీదు. మరి ముఖ్యంగా పార్కింగ్ ఏరియా అయితే మాత్రం కాదు, అది క్లియర్ కట్గా అక్కడ కనిపిస్తుంది విజువల్లో లారీది. ఇది మొదటిది. ఆ తర్వాత రెండో కారణం, ఒకవేళ అదేమంటే బ్రేక్ డౌన్ అయ్యిందా లేదా? బ్రేక్ డౌన్ అయ్యి ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా ఎవరికైనా? లేకపోతే బ్రేక్ డౌన్ అయ్యింది కాబట్టి రోడ్డు మీద సడన్గా బ్రేక్ డౌన్ అయితే మనం ఎవరు ఏం చేయలేం రోడ్ల మీద. సో అలాంటప్పుడు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, కనీసం ఏది దొరకకపోతే ఒక చెట్టు కొమ్మైనా తీసి దానికి పెడుతూ ఉంటారు. అంటే బ్రేక్ డౌన్ అయ్యింది, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి. ఇది రెండోది. బ్రేక్ డౌన్ అయ్యిందా? రోడ్డు మీద ఫస్ట్ నిలిచిపోయింది, అది మొదటి కారణం. రెండోది బ్రేక్ డౌన్ అయిందా? లేకపోతే ఇక సాధారణంగా లారీ డ్రైవర్లకు సంబంధించి కావచ్చు, ఏ డ్రైవర్ అయినా కాస్త ఈ లోడ్స్ని తీసుకువెళ్ళే క్రమంలో కాస్త కునుకుపాటు వచ్చింది అనుకుందాం, కాస్త నిద్ర వచ్చింది అనుకుందాం. ఓకే, ముందుకు వెళ్ళి పెద్ద ప్రమాదం అది జరగడం కన్నా సరే కాస్త ఆగి పక్కన ఆకి ఒక చిన్న కునుకు తీద్దాం, ఆ తర్వాత ముందుకు వెళ్దాం అనుకుంటారు. సో అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఒకటి, ఆ లారీకి సంబంధించి ఎందుకు ఆకింది రోడ్డు మీద? రెండోది, అదేమైనా బ్రేక్ డౌన్ అయిందా? మూడోది, డ్రైవర్ పరిస్థితి ఏంటి? ఇది లారీకి సంబంధించి మాట్లాడుకుంటే. ఎట్ ద సేమ్ టైం బస్ డ్రైవర్, బస్సు ఎంత వేగంతో వెళ్తోంది,
స్పీడ్ లాకింగ్ సిస్టమ్ కోర్స్ ఆర్టీసీకి ఉంటుంది, ఒకవేళ ఇక్కడ ఉందా లేదా. మూడోది, ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటి. నాలుగోది, బస్సులో ఎంతమంది ఉన్నారు డ్రైవర్లు, ఒకరున్నారా ఇద్దరున్నారు, ఎందుకంటే రాత్రిపూట ప్రయాణం చేస్తున్న క్రమంలో ఇద్దరిని నియమించే అవకాశం ఉంటుంది. ఇక ఆఖరిది, ఆ బస్సు డ్రైవర్కి సంబంధించి కండిషన్ ఏంటి, ఎందుకు చూడలేదు, ఓవర్టేక్ చేసే ప్రయత్నం జరిగిందా, ఓవర్టేక్ చేసే ప్రయత్నం ఏమైనా చేశాడా. ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో, ఎందుకంటే మీరు చూస్తే బస్, నేను సపోజ్ ఇది డ్రైవర్ పొజిషన్ అనుకుందాం, నా ల్యాప్టాప్ మీకు ఒక డ్రైవర్ పొజిషన్లో అంటే ఒక స్టీరింగ్ పొజిషన్లో కనిపిస్తుంది అనుకుందాం. సో ఇలా ఉన్న సందర్భంలో ఒక్కసారిగా నేనేం చేస్తాను, ఇటు రైట్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో ఇది నా స్టీరింగ్ అనుకుందాం, ఇక్కడ నుంచి బస్ని రైట్ సైడ్ తిప్పే ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ నా బస్కి ఉన్న లెఫ్ట్ సైడ్ సీట్స్ ఏమవుతాయి, వెళ్ళి అక్కడ ఢీకొనే అవకాశం ఉంటుంది. అంటే బస్సు ఇలా ఓవర్టేక్ చేసే క్రమంలో లేకపోతే తప్పించే ప్రయత్నం చేశాడా. సాధారణంగా ఏం జరగచ్చు ఇలాంటి ఘటనలకు, ముందు లారీ ఉంటుంది, వెనకాల ఇంకొక వెహికల్ ఉండొచ్చు, అది సడన్గా టర్న్ తీసుకునే క్రమంలో ఇది ఆల్రెడీ దీని వెనకాల ఇంకొక వెహికల్ ఉందనుకుందాం, దీని వెనకాల ఇంకొక వెహికల్ ఉంటే ఏమవుతుంది, దీన్ని తప్పించండి, ఇది వెళ్ళిపోతుంది, ఇది టర్న్ తీసేసుకుంటుంది. బట్ దీనికి తెలియదు ఆ వెనకాల ఉన్న వెహికల్కి ముందు ఇంకొక హెవీ వెహికల్ ఉందని చెప్పి. సో ఇక్కడ కనుక అతివేగంతో వెళితే ఇటు టర్న్ తీసుకునే ప్రయత్నంలో దాన్ని తప్పించుకునే ప్రయత్నం ఏం చేస్తారు, ఒక్కసారిగా రైట్ టర్న్ తీసుకుంటాడు, అంతే కదా, ఇలా రైట్ టర్న్ తీసుకుంటాడు. తీసుకునే సందర్భంలో ఏమవుతుంది, ఇది ఈ పక్కనున్న భాగం వెళ్ళి ఢీ కొడుతుంది. బహుశా ఇలాంటి అనేకమైన క్వశ్చన్స్ ఇప్పుడు రైస్ అవుతున్నాయి. చాలామంది మాట్లాడుతున్నారు, అమ్ము కన్నా కమెంట్ చేశారు, లారీ డ్రైవర్ది తప్పు. అయాన్ సెయింగ్ హలో, హాయ్ అయాన్, యూ కెన్ షేర్ యువర్ ఒపీనియన్. అయాన్, మీరు మీ ఒపీనియన్ షేర్ చేయొచ్చు. అండ్ వరంగల్లో లారీ ప్రమాదం చోటు చేసుకుంది కాదు, వరంగల్లో లారీ అక్కడ నిల్చొని ఉండడం కారణంగా బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న నేపథ్యం. ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామునే ఇలాంటి ఘటన, ఇలాంటి వార్త వినడం అఫ్కోర్స్ కాస్త కలవరపరచచ్చు మిమ్మల్ని. అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా బస్సు ప్రయాణానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటువంటి ఘటనలు మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఎటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇప్పటికీ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన ఆ 5గురిని, అంటే తీవ్ర గాయాల పాలైన కొంతమందిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతుంది. రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ముందుగా ఆ బస్సులో ప్రయాణికులు క్షతగాత్రుని సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఆ కుటుంబాలు ప్రస్తుతం, అంటే కొద్దిసేపటి క్రితం వాళ్ళు బస్సు ఎక్కారు, ఈ కొద్ది గంటల్లోనే వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ కుటుంబాలన్నీ సరిగ్గా పొద్దున్న అయిపోయింది కదా, రీచ్ అయ్యి ఉంటారని చెప్పి ఫోన్లు చేసే క్రమం. కానీ ఆ మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎన్నో కలలతో బస్సులో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరు వెళ్తూ ఉంటారు సాధారణంగా, మిడిల్ క్లాస్, అంతే కదా, మధ్యతరగతి ప్రజలకి ఒక విమానం ఇదంతా. ఈ లగ్జరీ బస్సులు కానీ, రాజధాని కానీ, వడవిట్ మేబీ ఇవన్నీ, ఈ వాల్వో బస్సులు కానీ, ఇవన్నీ కూడా చూడొచ్చు. ఆ బస్సు ప్రమాదంలో ముందు భాగం, అంటే మనం మెట్లు ఎక్కుతాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో, అక్కడి నుంచి మొదలు పెడితే రైట్ సైడ్ 1, 2, 3 దాదాపుగా లగేజ్ పెట్టే ప్రాంతం వరకు కూడా వెళ్ళి ఢీకొట్టింది. సో మీరు చూడొచ్చు, ఆ ప్రమాదం జరిగిన తర్వాత లారీకి ఎక్కడా అంతగా ఏం డ్యామేజ్ జరగలేదు. చూడొచ్చు మీరు. TS07 UK 5469 లారీ అది. ఆ లారీని ఈ బస్సు ఢీకొట్టింది. ఆ ఘటనలో ఇప్పటికీ 2 మరణించారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు వాట్ టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఆ దృశ్యాలు ఒక్కసారిగా కలవరపరుస్తున్న సందర్భం.